కర్నూలు జిల్లా కోడుమూరులో గ్యాస్ సిలిండర్ పేలటం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివమ్మ నివాసంలో గ్యాస్ పేలటంతో రాముడు, చిట్టమ్మ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఏం తిన్నికలేదు, కట్టనిక పట్టలేదు. నేటి దుడ్డు ఇడ్లు కొట్టం మొత్తము నిలబడతాం. కట్టుకున్నాడు కొమ్మలేదు, ఏమేం లేదు. బియ్యము, బ్యాలు, బట్టలు గిట్టలు ఏమేం లేవు సార్. కలగా ఏం లేదు. మామూలు లేకుంటే పాప అప్పుడే బయట పోయింది. చిన్న పిల్లని ఎత్తుకొని ఎట్లాంటి దేని కొట్టి సిలిండర్ సిలిపోయింది. బియ్యము, బ్యాళ్ళు, మొత్తం నూనె, ఈయన సామాను మొత్తము ఇది లేదనకుండా నేను డబ్బులు పెట్టుకున్నా. నేను టీవీ కింద డబ్బులు 3 లక్షలు తెచ్చి పెట్టుకోండి, ఇంట్లో కట్టించుకున్నారు. అవి కూడా ఆ పదే బంగారు పెట్టిండ సార్. మళ్ళీ మాకు మాకు ఫోన్ చేసింది. ఏం జరిగింది దేవుని కొట్టు సిలిండర్ మా వస్తారు పట్టలకు దెబ్బ కలిగా ఇక్కడ వచ్చి ఏం లేవు సార్. డబ్బులు తెచ్చి పెట్టుకోండి, అవి ఏం లేవు సార్. పిల్ల డబ్బులు పెట్టుకోండి, పిల్లలు ఉండి కూడా